వెల్కమ్ డియర్ టీచర్స్. టెట్కు బాగా ప్రిపేర్ అవుతున్నారు. మీకు బాగా కష్టం అనిపించేది ఇంగ్లీష్లో క్వశ్చన్స్ ఏ విధంగా ఉంటాయో ఒక మోడల్ పేపర్ ద్వారా మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఈ మోడల్ పేపర్ చివరిలో సమాధానాలు కూడా ఇవ్వబడ్డాయి. మీరు చూసేటప్పుడు మీ సమాధానాలు గెస్ట్ చేసుకొని పెట్టుకోండి. వీడియో మొత్తం చూసిన తర్వాత మీరు గెస్ట్ చేసినటువంటి సమాధానాలు ఇచ్చినటువంటి సమాధానాలకు టాలీ చేసుకొని ఎన్ని మార్కులు వచ్చాయో ఒకసారి చూసుకోండి. ఆల్ ది బెస్ట్ టీచర్స్. క్వశ్చన్ నెంబర్ 1, ఇది కాంప్లెక్స్ సెంటెన్స్ సంబంధించింది. చూస్ ద కాంప్లెక్స్ సెంటెన్స్ ఫ్రమ్ ద ఫాలోయింగ్. ఇఫ్ ద రెయిన్ స్టాప్స్ he will go out. He is tall but he is weak. He wanted to meet me, so he walked fast. He is not only a doctor but also a professor. ఇది కాంప్లెక్స్ సెంటెన్స్కి సంబంధించినటువంటి ప్రశ్న. కాంప్లెక్స్ సెంటెన్స్ అంటే ఒకే వాక్యంలోని రెండు క్రియల మధ్యన ఉండే ఒక ఒప్పందం, అంటే ఒక కండిషన్ అప్లై చేయబడుతుంది. ఆ కండిషన్ బట్టి ఈ నాలుగిట్లలో రెండు యాక్షన్స్ మధ్య ఒక ఒప్పందం ఉందో దాన్ని చూసి గుర్తించండి. ఇవ్వబడిన 30 ప్రశ్నలకు సమాధానాలు వీడియో చివరిలో ఇవ్వడం జరిగింది. అన్ని ప్రశ్నలకు ముందుగా సమాధానాలు ఆలోచించి పెట్టుకోండి. చివరిగా మీ సమాధానాలను టాలీ చేసుకోండి. క్వశ్చన్ నెంబర్ 2, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ used to write complex sentence? Because, to, but also both. Question number 3, choose the correct spelling of the first form of the word travel. T-R-A-V-E-L-L-E-D, T-R-A-V-E-L-E-D, T-R-A-V-V-E-L-E-D, T-R-A-V-L-E-D. ట్రావెల్, TRAVEL, ట్రావెల్ ఫాస్ట్ ఫామ్ ఎప్పుడైనా కూడా ఈడీ చివరికి యాడ్ అవుతుంది. ఎల్ వచ్చినప్పుడు అక్కడ డబల్ ఎల్ ఉంటుంది. క్వశ్చన్ నెంబర్ 4, చూస్ ద పంక్చుయేషన్ మార్క్ టు కంబైన్ టూ మెయిన్ క్లాజెస్. సెమీకోలన్, అపాస్ట్రఫ్, హైఫన్, క్వశ్చన్ మార్క్. క్వశ్చన్ నెంబర్ 5, కమల్ ఈజ్ మేకింగ్ పాట్స్. Choose the passive form of the word is making. Is being made, was being made, are being made, were made. ఇది వాయిస్కి సంబంధించిన క్వశ్చన్. ఇక్కడ సెంటెన్స్ యాక్టివ్ వాయిస్లో ఉన్నది, ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో ఉంది కాబట్టి మనకు ప్యాసివ్ వాయిస్లో కూడా ప్రజెంట్ కంటిన్యూస్నే వస్తుంది. రెండవ కండిషన్, ఇక్కడ పార్ట్స్ అనేది సబ్జెక్ట్గా మారుతుంది, అది ప్లూరల్ కాబట్టి యాక్సిలరీ వర్బ్ ప్లూరల్లో ఉంటుంది. మూడవ కండిషన్, మేకింగ్ అనేది కంటిన్యూస్ టెన్స్ కాబట్టి ఇది బీయింగ్ మేడ్గా మారుతుంది. సో ఊహించి ఆన్సర్ను గెస్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 6, చూస్ ద నౌన్ ఫామ్ దట్ హ్యాస్ నో సింగులర్ ఫామ్. బైనాక్యులర్స్, ఎకనామిక్స్, స్టాటిస్టిక్స్, మ్యాథమెటిక్స్. గెస్ ద ఆన్సర్ ప్లీజ్. Question number 7, although we had little chance of success, we don't dash hope. Choose the correct phrasal verb. Set up, look after, give off, give up. Guess the correct answer. Question number 8, choose the correct word that comes after marsh in the dictionary. MARSH, marsh. Answers are major, mass, magic, margin. ఇది డిక్షనరీలో మనము ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఒక పదం తర్వాత ఏ పదం వస్తుందని చూడటం మనకందరికీ తెలుసు. ఇక్కడ MARSH అనే స్పెల్లింగ్ ప్రకారము MAR తర్వాత ఏమొస్తుందో చూడండి. గెస్ ద ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 9, Gopal is dash tallest boy in the class. Choose the correct article. Answers are A and the. No article needed. A and the అనే ఆర్టికల్స్ నౌన్ ముందు కానీ అడ్జెక్టివ్ ముందు కానీ వస్తాయి. ఏ అనేది కామన్గా వస్తూ ఉంది. యాన్ అనేది AEIOU అనే ఓవెల్స్తో మొదలైన పదాల ముందు వస్తుంది. ది అనేది యూనివర్సల్ ట్రూత్ ముందు, వన్ అండ్ ఓన్లీ ముందు, సూపర్లేటివ్ డిగ్రీస్ ముందు ది అనే ఆర్టికల్ను ఉపయోగిస్తాము.
ఇక్కడ టాలెస్ట్ అనేది సూపర్లేటివ్. సో గెస్ ద ఆన్సర్. విచ్ ఆర్టికల్ విల్ బి ప్లేస్డ్ దేర్? Question number 11. There was no work in the building. Dash the labor had to send home. Choose the correct word to link the sentences. Even though, as a result, although. ఇక్కడ ఈ రెండు సెంటెన్స్ని కలపడానికి మనం ఇక్కడ ప్రేజ్ వాడతాము. ఏ ప్రేజ్ కరెక్ట్ ఊహించి గెస్ చేయండి. Question number 12. Dash did you come to school? Choose the correct word to complete the question. What, when, where, why. ఈ క్వశ్చన్ను పూర్తి చేయడానికి మనము ఏ పదాన్ని ఉపయోగించాలి? ఇది టైంను ఇండికేట్ చేసేటటువంటి క్వశ్చన్. టైంను ఇండికేట్ చేయడానికి మనం ఏ క్వశ్చన్ వర్డ్ను ఉపయోగిస్తామో ఒకసారి ఆలోచించండి. ఏదైనా విషయాన్ని తెలుసుకోవడానికి వాట్ అని, ఏదైనా సమయాన్ని తెలుసుకోవడానికి వెన్ అని, ఎక్కడ అని తెలుసుకోవడం కోసం వేర్ అని, రీజన్ తెలుసుకోవడం కోసం వై అనే క్వశ్చన్ మార్కులను మనం ఉపయోగిస్తాం. సో గెస్ ద ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 13. సమ్ ఆఫ్ ద ఫుడ్ డాష్ బై మీ ఎస్టర్డే. చూస్ ద కరెక్ట్ వర్బ్ ఫామ్ టు ఫిల్ ద బ్లాంక్. వేస్టెడ్, ఈజ్ వేస్టెడ్, was wasted, was wasting. ఈ సెంటెన్స్ ప్యాసివ్ వాయిస్లో ఉంది. బై అనే ప్రిపోజిషన్ వచ్చింది కాబట్టి ఇది ప్యాసివ్ వాయిస్. సో ప్యాసివ్ వాయిస్లో వస్తే వర్బ్ కంపల్సరీ పాస్ట్ పార్టిసిపల్ అంటే థర్డ్ ఫామ్లో ఉంటుంది. దానికంటే ముందు యాక్సిలరీ వర్బ్ అంటే బీ ఫామ్ ఉంటుంది. సో ఇక్కడ ఎస్టర్డే అంటే పాస్ట్, సమ్ ఆఫ్ ద ఫుడ్ అంటే సింగులర్, పాస్ట్ సింగులర్ బీ ఫామ్ వాస్. వేస్ట్ యొక్క పాస్ట్ పార్టిసిపల్ వేస్టెడ్. సో గెస్ ద ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 14. డోంట్ టెల్ ఎనీబడి డాష్. చూస్ ద కరెక్ట్ క్వశ్చన్ ట్యాగ్. ఆన్సర్స్ ఆర్ డిడ్ యూ, షెల్ యూ, ఆర్ నాట్ యూ, విల్ యూ. క్వశ్చన్ ట్యాగ్స్ని సెలెక్ట్ చేసుకోవడంలో మనము ఫస్ట్ చూడాల్సింది ఏంటంటే అది పాజిటివ్లో ఉందా నెగిటివ్లో ఉందో చూడాలి. మనకిచ్చినటువంటి సెంటెన్స్ నెగిటివ్లో ఉంటే క్వశ్చన్ ట్యాగ్ పాజిటివ్లో వస్తుంది. ఒకవేళ పాజిటివ్లో ఉంటే క్వశ్చన్ ట్యాగ్ నెగిటివ్లో వస్తుంది. ఇక్కడ ఇచ్చినట్టు మనకిచ్చినటువంటి సెంటెన్స్లో డు నాట్ ఉంది కాబట్టి ఆన్సర్లో నాట్ రాదు, క్వశ్చన్ ట్యాగ్లో నాట్ రాదు. అదేవిధంగా సెంటెన్స్ ఏ టెన్స్లో ఉందో చూడాలి. డు నాట్ టెల్ ఇది ఫ్యూచర్. సో ఫ్యూచర్లో పాజిటివ్ క్వశ్చన్ ట్యాగ్ ఎలా ఉంటుంది? క్లూ దొరికింది కదా, ఆన్సర్ గెస్ చేయండి మరి. క్వశ్చన్ నెంబర్ 15. చూస్ ద కరెక్ట్ వర్డ్ దట్ హ్యాస్ సఫిక్స్. పర్డన్, రిమూవ్, కన్సిస్టెంట్, బ్రేవరీ. కొన్ని పదాల యొక్క అర్థాలు మార్చడానికి అంటే నౌన్ నుంచి అడ్జెక్టివ్గా కానీ లేదా ఆపోజిట్ మీనింగ్గా కానీ మార్చడానికి ఆ పదం ముందు కానీ పదం చివర కానీ కొన్ని అక్షరాలు చేర్చుతాము. పదం ముందు అక్షరాలు చేస్తే ప్రిఫిక్స్ అని, పదం చివరిలో అక్షరాలు చేర్చితే సఫిక్స్ అని అంటారు. ఈ కింద ఇచ్చిన పదాలలో దేని చివర సఫిక్స్ ఉన్నది? గెస్ చేసి సమాధానం ఫైండ్ అవుట్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 16. Superscription in a letter consists of address of the receiver, place and date, body of the letter, heading. లెటర్ రైటింగ్ చేసేటప్పుడు మనము ఎక్కడెక్కడ ఏమేమి రాస్తామో ఒకసారి గుర్తు చేసుకోండి. సూపర్స్క్రిప్షన్ అంటే ఏంటో ఊహించి రాయండి. క్వశ్చన్ నెంబర్ 17. మేరీ డాష్ ఇల్ సిన్స్ క్రిస్టమాస్. Choose the correct tense form. Answers are has been, being, has been, had been, was being. Question number 18. Choose the suitable suffix to get correct opposite of the word acceptable. Answers are IR, UN, NON, IL. ప్రిఫిక్స్ అంటే పదానికంటే ముందుంటుంది కాబట్టి ఇక్కడ ఇచ్చిన 4 ఆన్సర్స్ను దాని ముందు పెట్టి చదువుతూ ఉండండి. ఆటోమేటిక్గా మీకు కరెక్ట్ ఆన్సర్ దొరికిపోతుంది. క్వశ్చన్ నెంబర్ 19.
Row your boat gently dash the river. Choose the correct word to fit the blank. Answers are below, under, along, above. ఈ 4 ప్రిపోజిషన్స్ను ఆ బ్లాంక్లో పెట్టుకుంటూ చదువుతూ ఉండండి. ఆటోమేటిక్గా మీకు ఆన్సర్ స్ట్రైక్ అయిపోతుంది. దట్స్ ఆల్. క్వశ్చన్ నెంబర్ 20. Choose a possessive word that cannot be used before a noun. Answers are his, her, ours, its. Possessive words singular nouns represent చేస్తాయి. So guess the answer. Question number 21. Choose the correct meaning of the word. The earnings were merge. Find the meaning of the word merge. Very high, very small, nil, full. Correct answer get cheyandi. Question number 22. Choose the semi-modal verb from the following. Can, could, may, be supposed to. Guess the answer. Question number 23. This is a paragraph question. Read the following paragraph and answer the question. With more and more homework, kids simply do not have enough time to proper amount of physical exercise. Why do children not having physical exercise? Answer the question. Answers are overweight, too much of homework, not interested, no playground. Read the above paragraph and understand what is the meaning in it and answer the question. Question number 24. This is also a paragraph question. Read the paragraph and answer the question. The cases of obesity are growing due to lack of physical exercise. The question is, obesity means overknowledge, overweight, oversleeping, overactive. Read the passage carefully and answer the question easily. Question number 25. The following is not a reading activity. Post-reading, pre-reading, collaborative reading, Mitchell-West reading. This is a methodology question. Do remember all reading methods and write the answer. Question number 26. The following does not comes under punctuation mark. Answers are using a question mark, using a comma, using a hyphen, using correct tense form. Once remember the punctuation marks: full stop, comma, colon, semicolon, hyphen, question mark, apostrophe, auxiliary mark. These are the punctuation marks. Just read once again and find the correct answer. Question number 27. In micro teaching, each small group will be called as a social group, a peer group, a supervising group, a dominating group. Please remember the methods and answer the question. Question number 28. Richards and Rogers belongs to communicative approach, structural approach, natural approach, bilingual approach. This is also a methodological question. Guess the answer. Question number 29. Code switching is useful in dash. Learning a second language, direct method of teaching, learning the first language, writing a composition. Question number 30. English is a window of the world. This statement was given by Gandhi, Nehru, Radhakrishnan, Commissioner of Languages. This is also a methodological question to recall your knowledge. Now once check your answers with your selections.
మొత్తం 30 ప్రశ్నలు ఉంటాయి. ఇందులో 26 ప్రశ్నలు కాంటెంట్కి సంబంధించినవి, 4 ప్రశ్నలు మెథడ్స్కి సంబంధించినవి. ఈ వీడియో మీకు నచ్చిందనుకుంటాను. దయచేసి ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి. అలాగే మీ ఆన్సర్స్ను కామెంట్ బాక్స్లో టైప్ చేయండి. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్ టీచర్స్.